నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణరాజు, కళాభినేత్రి వాణిశ్రీ, లక్ష్మి, చంద్రమోహన్, గుమ్మడి, అంజలీదేవి ప్రధాన పాత్రధారులుగా తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం జీవన తరంగాలు. మూవీ మొఘల్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకి జేవి రాఘవులు సంగీతం అందించారు. 1973లో ఇదే ఏప్రిల్ 20న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది జీవన తరంగాలు చిత్రం. 53వ వార్షికోత్సవం సందర్భంగా జీవన తరంగాలు సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది, ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ అలంకార్ శ్రీ లీలామహల్, గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ కృష్ణమహల్, విశాఖపట్నం నవరంగ్ థియేటర్ శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్, రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ ఊర్వశి థియేటర్, కాకినాడ మినర్వా టాకీస్ థియేటర్ స్వప్న, నెల్లూరు శ్రీనివాస మహల్ శ్రీ లీలా మహల్, విజయనగరం మినర్వా టాకీస్, తెనాలి రత్న టాకీస్, ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్, మచిలీపట్నం శ్రీ కృష్ణకిషోర్ టాకీస్, భీమవరం శ్రీ సత్యకృష్ణ ప్యాలెస్, గుడివాడ వెంకటేశ్వర థియేటర్, అనకాపల్లి శ్రీ పరమేశ్వరి ప్యాలెస్, అమలాపురం శ్రీ వెంకటేశ్వర డీలక్స్ థియేటర్, తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్, తాడేపల్లిగూడెం శ్రీ వెంకటరామ థియేటర్, బొబ్బిలి శ్రీరామ టాకీస్, ఒంగోలు శ్రీనివాస డీలక్స్ థియేటర్, పాలకొల్లు గజలక్ష్మి ప్యాలెస్, బాపట్ల శ్రీనివాస మహల్, చిలకలూరిపేట భాస్కర్ పిక్చర్ ప్యాలెస్, అనంతపూర్ శ్రీ రఘువీర టాకీస్, కడప రమేష్ థియేటర్ శ్రీ వెంకటేశ పిక్చర్ ప్యాలెస్, కర్నూలు విక్టరీ టాకీస్ వెరైటీ టాకీస్, తిరుపతి ప్రతాప్ రామ్రాజ్, బళ్ళారి రాయల్ పిక్చర్ ప్యాలెస్, ఆదోని మహబూబియా పిక్చర్ ప్యాలెస్, నంద్యాల ఖలీల్ పిక్చర్ ప్యాలెస్, హైదరాబాద్ బసంత్ టాకీస్ లత, సికింద్రాబాద్ అలంకార్, వరంగల్ శ్రీ దుర్గా కళామందిర్ అలంకార్, ఖమ్మం మెట్టు సుందర్ టాకీస్, మహబూబ్ నగర్ నటరాజ్ థియేటర్ మరియు పర్లాకిమిడి అలంకార్. ఇప్పుడు 100 రోజుల విషయానికి వస్తే డైరెక్ట్ సెంటర్స్ 12, విజయవాడ అలంకార్ థియేటర్, విశాఖపట్నం నవరంగ్ థియేటర్, గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్, రాజమండ్రి ఊర్వశి థియేటర్, హైదరాబాద్ బసంత్ టాకీస్, తిరుపతి ప్రతాప్ టాకీస్, కాకినాడ మినర్వా టాకీస్, నెల్లూరు శ్రీనివాస మహల్, ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్, మచిలీపట్నం కృష్ణకిషోర్ టాకీస్, తెనాలి రత్న టాకీస్ మరియు భీమవరం సత్యకృష్ణ ప్యాలెస్. డియర్ వ్యూయర్స్, జీవన తరంగాలు సినిమాకి సంబంధించిన మీ జ్ఞాపకాలని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.